ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా, అకౌంట్స్ అన్ని ఆ సిస్టంలోనే ఉన్నాయా? అదిగో అందులోనే ఉండేవి, ఇప్పుడు కనిపించడం లేదు. ఆ, సార్ మీరేమీ సీజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది అకౌంట్సే కదా. ఐ విల్ షో యూ ఆల్ ద డీటెయిల్స్. ఏమైనది బాబా? సార్, టోటల్ అకౌంట్ డీటెయిల్స్ చూసుకోండి. ఓకే. ఓకే, గుడ్. ఇప్పుడు ఓకేనా సార్? ఎస్, ఆల్ రైట్, ఆల్ క్లియర్. సారీ కృష్ణరాజ్ గారు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏ మాత్రం దానికి షాప్ సీజ్ చేస్తాననడం ఎందుకు సార్? సొసైటీలో ఆయన ఎంత పెద్ద మనిషో తెలుసా? ఆయన షాప్కి ఎంత పేరుందో తెలుసా? సారీ సార్, మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉంటాం. నాన్న, ఇంతకీ అతను రాలేదేంటి? చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో సార్, చేతిలో ఇంత విద్య పెట్టుకుని ఎక్కడెక్కడో ఉద్యోగాల కోసం వెతకడం ఎందుకమ్మా? కాస్తలో నా పరువు పోకుండా నా షాపుకి చెడ్డ పేరు రాకుండా కాపాడావు. నువ్వు ఇంకెక్కడో పనిచేయడం కాదు, మా షాప్లోనే పనిచేయమ్మా. ఆ అకౌంట్ సెక్షన్లో కూర్చుని అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. వద్దు సార్, అక్కయ్య మీ కోడలుగా ఉంది. ఇక నేను కూడా మీ షాప్లో పనిచేస్తుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఇప్పటికే మాకే కష్టం వచ్చినా మీ మీదే పడిపోతున్నామని, మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నామని మాకు వినిపించేలాగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు దాటడమే కష్టంగా ఉంది సార్. అది కాదు విజయ, నీకు ఆటో లేదు, జాబ్ కోసం వెతుకుతున్నావు కదా, అదేదో మన షాప్లోనే పనిచేయి. వాళ్ళెవరో ఏదో అనుకుంటారని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవడం ఏంటి? నీకు పని కావాలి, మన షాప్లో వేకెన్సీ ఉంది, జీతానికే పని చేయి. ఓ పాపా, ఏడాడో పనిచేసి ఎవరెవరినో ఉద్ధరించడం ఎందుకు? ఏండే పనిచేసి ఈ షాప్నే ఉద్ధరించరాదు? పని చేయడం ఇబ్బంది కాదు, నేను చాలా స్ట్రైట్గా ఉంటాను. పక్కకి పో. మరి ఎవరు చెప్పినారు? నేరుగానే పో. చూడమ్మా, ఇంత సాయం చేసిన తర్వాత నువ్వు పని చేయనన్నా నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడే ఉండు, నీ ఆత్మాభిమానం దెబ్బ తినకుండా జీతానికే పనిచేయి. కానీ నీకు నచ్చినట్టుగా పనిచేయి. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. ఆ విషయంలో నీకెవరు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. విజయ, అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ షాప్లో పనిచేస్తున్నట్టు కాదు. ఈ షాప్ అంటే ఎవరిది?
మీ అక్కయ్యదేగా. మీ అక్కయ్య షాప్లో పనిచేయడానికి నిన్నంతగా బతిలాడాలా? సరే బావగారు, చేస్తాను. అన్నయ్య, నాకిక్కడ ఉద్యోగం వచ్చింది, కానీ నేను నిన్ను మర్చిపోను. మనల్ని నడిపించిన ఆ 3 చక్రాల్ని కూడా మర్చిపోను. ఆటో అంటే నువ్వంటే ఆటో అన్నయ్య. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా నేను ఆటో విజయశాంతిని. ఆ కుటుంబాన్ని తెచ్చి ఈడ పెట్టినాడు. అది చాలదని ఉద్యోగాలు ఇస్తుండాడంట. ఉద్యోగాలు ఓ అత్త, నా కోసం ఎదురు చూస్తా ఉండవా? పద లోపలికి. ఏ నువ్వు నోరు మూసుకుని పోరా లోనికి. తాగడం తిరగడం తప్ప ఇంటి మీద ధ్యాస లేకుండా పోతుండదీడికి. ఇంట్లో ఏం జరుగుతుండాదో ఏమో అని ఏ పొద్దున్న ఆలోచిస్తుండావురా నువ్వు? ఏందత్తా పొయ్యి మీద పెనం మాదిరి అట్ట వేడివేడిగా ఉండవు? మెట్టు తీసుకొని కొడతాను. నేనసలే నిండా కోపంగా ఉండాను. నోరు మూసుకుని పోరా లోనికి. ఏమై ఉండదత్తా? రా అన్నా, కాగితాలన్నీ తెప్పించి పెట్టుండాను. ఇచ్చేదా? దేనికమ్మా? దేనికే ఉండాది? ఆస్తులు రాసిద్దు గాని. మనం వాళ్ళకి ఏం చేసినా ఎంత చేసినా వాళ్ళకి తృప్తుండదు, నీకు తృప్తుండదు. దపాలు దపాలుగా దేనికి? ఒకే తోరి ఓ సంతకం చేసి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టే. మనం పొయ్యి వీధుల్లో తిరుగుదాము, లేదంటే కొండ మీదకి పోయి సత్రంలో ఉంటుము. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలన్నా? ఆ పొద్దున ఓ 10 రూపాయలు సాయం చేసి వదిలించుకో అన్నా అని చెప్తే నా మాట కాదని ఆ పిల్లని తెచ్చి కోడల్ని చేసుకున్నావు. సరే, మా అన్న మంచితనం అది. పోన్లే, ఆయన తృప్తి కోసం ఏదో చేసినాళ్లే అని ఊరుకున్నాను. వాళ్ళమ్మకేదో బాగోలేదని వస్తే 4 రోజులు పోయి ఉండేసిరా అమ్మా అని చెప్పకుండా ఆ కుటుంబాన్ని తెచ్చి నువ్వు అవుట్ హౌస్ లో పెట్టేసుండావో. అత్త, ఏందత్త ఇప్పుడు? ఆయనేమో బయట నుంచి వచ్చినాడు కదా, ఇవన్నీ ఇప్పుడే మాట్లాడాలా? రేయ్, నువ్వు నోరు మూసుకోరా. మీరెవరు మాట్లాడరు, నన్ను మాట్లాడనీరు. ప్రతి దానికి అడ్డం పడుతుంటారో. ఇప్పుడు నీ సమస్య ఏంటమ్మా? చేతిలో పని లేనప్పుడు పని ఇవ్వడంలో తప్పే ఉందమ్మా. అయినా అమ్మాయి చాలా కష్టపడుతుంది, తెలివైంది. అలాంటి వాళ్ళు షాప్లో ఉంటే షాప్కే మంచిది. ఆ, వాళ్ళ తెలివితేటలు నీకు అర్థం కావడం లేదన్నా. వద్దు వద్దంటూనే కూతుర్ని ఇంటికి కోడల్ని చేసేసినారు.